ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అన్ని పండుగలు ఇక్కడ ఒకేసారి చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎస్జిఎస్ గవర్నమెంట్ ఐఏఎస్కి బీఈడి కాలేజ్ అండి. స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి, ఎలా బోధించాలి అనే విషయాలన్నీ కూడా వీళ్ళు వాళ్ళ సొంతంగా తయారు చేసే అన్ని విషయాలు చక్కగా అర్థమయ్యేలా చెప్పడానికి కొన్ని యాక్టివిటీలు చేయిస్తారండి. మన భారతదేశంలో ఉన్న అన్ని పండుగలు ఒకేసారి చూపించారు, చాలా బాగుంది పెట్టారు. తర్వాత ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే బయట ఎన్ని పండుగలు పెట్టి ఉన్నారు. ఇదిగోండి ఒక్కొక్కటిగా చూస్తూ మనం ఏ పండుగలు పెట్టారో చూద్దాం, ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇదిగోండి లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యి చూసాము. లోపల అయితే చాలా మంది ఉన్నారు. అయితే మేమంతా ఆశ్చర్యపోయాము. మేము జూనియర్స్ కదా, మా సీనియర్స్ చాలా చేశారు. ఇదిగోండి ఆ మేడం గారిని చూడండి. ఆ పండగ తగ్గట్టుగా వాళ్ళు కూడా వేసుకున్న డ్రెస్సులు ఇవన్నీ చాలా చక్కగా చేశారండి. ఇలా ఒక్కొక్క పండుగను అలా చెక్ చేస్తూ వెళ్ళాము. ఇదిగోండి ఇది శ్రీరామనవమి అనుకుంటా, శివాలయం. అక్కడ వీళ్ళు పూజలు వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి అవన్నీ చూపిస్తారు. ఇది బుద్ధ పౌర్ణమి. ఈ బుద్ధ పౌర్ణమిలో వారి యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి అన్నీ రాసి పెట్టున్నారు. బుద్ధుడు ఇలా ఉంటాడు. తర్వాత 14 ఇదేంటో చూద్దాం. ముస్లిం అనుకుంటా, ముస్లిం బక్రీద్ పండగ అండి. ఇది బక్రీద్ పండగ, మాంసం కృత్తులు ఇవన్నీ పండుగలు చేస్తారని చెప్పారు. తర్వాత 20 వచ్చి ఇది సంక్రాంతి అనుకుంటానండి, ఎందుకంటే సంక్రాంతి పండుగ నాడు ఏం చేస్తారు అవన్నీ ఉంటాయి. తర్వాత ముందుకలా వచ్చాము. ఇక్కడ వస్తే అమ్మవారి జాతర చేస్తున్నారు. ఏ మేడం గారు చేశారు అమ్మవారి జాతర. అలాగే మళ్ళీ ఇక్కడికి వస్తే రాఖీ పండుగ ఉంది. ఫ్రెండ్ చూశారు, రాఖీ పండుగ గురించి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ముందుకు ఎలా వెళ్దామని చూస్తున్నాం. ఈ పండుగ వాతావరణాన్ని చూసి చాలా హవకయ్యాము. రక్షాబంధ్ అట 12 రక్షాబంధ్ ఈసారి మాకు అన్నీ చూపించారు. తర్వాత ఇక్కడేమో కార్డ్ బోర్డ్ లాంటివి పెట్టారండి. పండగకి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ పెట్టారు. చాలా బాగుంది. మేమంతా చూసి చాలా ఎంజాయ్ చేసాము. స్నానాలు ఇవన్నీ బాగా చేశారు. ఇది ఒక వాటర్ ఫాల్ లా ఉంది. బ్యాక్గ్రౌండ్ వీళ్ళంతా సందర్శించడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ నాగుల చవితి అండి. నాగుల చవితి చాలా చక్కగా చేశారు. ఒరిజినల్ పుట్ట అది చూసారా, మట్టితో తయారు చేశారండి. గుడ్లు వాటి పండగల యొక్క అన్ని నంబరింగ్, ఏ నంబరింగ్ అంటే ఇది 3వ నంబర్, అంటే 3వ నంబర్లో ఈ పండుగ చేస్తున్నారు. ప్రతి పండుగ వదలకుండా అయితే ఇక్కడ హనుమాన్ జయంతి నాడు ఏం చేస్తున్నారు, ఏం పండుగలు చేస్తున్నారు అవన్నీ చాలా చక్కగా చేశారు. అయితే ఈ క్లాస్ రూమ్ బీఈడి సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ అంతా మొత్తం పండగలతో నిండిపోయింది. చాలా బాగుంది. మేడం గారు ఏమి చేస్తున్నారు, పండగ పూజలు గట్రా అలాంటివి చేస్తున్నారు. తర్వాత ముందుకెళ్ళాం. ఇది 16వ నంబర్. వీళ్ళైతే డైరెక్ట్గా బిర్యానీ తెచ్చినట్టున్నారు. చూసాము, మా వాళ్ళు చూశారు. వీళ్ళేమో ఓపెన్ చేయొద్దు అని అంటున్నారు. అయితే చూపించారు బిర్యానీ.
మటన్ బిర్యానీ అది వాసన చూస్తే చాలా అదిరిపోయిందండి, మామూలుగా లేదు. నేను చూసి మరి మేము అడిగాం వాళ్ళకి, అది అక్కడ కామెడీ అయింది. తర్వాత